వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కామర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సప్లీ ఎగ్జామ్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఎలా ఫస్ట్ మనం సెక్షన్ ఏ అనేది తీసుకున్నాం. సెక్షన్ ఏ లో ఎన్ని క్వశ్చన్స్ రాయాలంటే 2 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ మనకి ఎంత అంటే 10 మార్క్స్ అనమాట. కాబట్టి 2 into 10 ఎంత అవుతుంది అంటే 20 మార్క్స్ అనేది వస్తుంది సెక్షన్ ఏ నుంచి. కాబట్టి వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చదువుదాం. రైట్ ఎనీ 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఇక్కడ ఇచ్చాం మనం. ఈ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడుగుతాడు. ఏంటంటే ఓన్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేసి అడిగినా కూడా అదే రాయాలి. లేదు 10 ప్రిన్సిపల్స్ అంటే 10 ప్రిన్సిపల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. ఇది మనకి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ లో ఏంటి అంటే మనీ మార్కెట్ అని గాని క్యాపిటల్ మార్కెట్ అని గాని అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అయితే 10 మార్క్స్ లేదంటే 2 మార్క్స్ లో రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే పైన క్వశ్చన్ మనం చూస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది 10 మార్క్స్ అయినా ఇస్తాడు, లేదంటే 5 మార్క్స్ అయినా ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే వాట్ ఈస్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. మనకి ఈ క్వశ్చన్ ఈ విధంగా అడగొచ్చు. ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ అనేసి అడగొచ్చు, లేదు అంటే సెబీ ఫంక్షన్స్ అండ్ పవర్స్ అని కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఆ 2 ప్రిపేర్ అవ్వండి. అయితే మనకి ఇక్కడ 5 మార్క్స్ లో అయినా రావచ్చు, లేదంటే 10 మార్క్స్ లో అయినా రావడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని గాని, లేదు అంటే ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని గాని అడగడానికి ఛాన్స్ ఉంది. మనకి ఇది కన్ఫామ్ గా వచ్చే క్వశ్చన్. అయితే మనకి 10 మార్క్స్ లోనే మాక్సిమం ఇస్తాడు, లేదు అంటే 5 మార్క్స్ లో అడుగుతున్నాడు. 10 మార్క్స్ లో రాలేదు అంటే కన్ఫామ్ గా 5 మార్క్స్ లో క్యారెక్టరిస్టిక్స్ అని గాని ఫంక్షన్స్ గాని ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. మనకి డిఫైన్ బ్యాంకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. ఇలా ఇవ్వలేదు అంటే కనుక ఏ విధంగా అడుగుతున్నాడంటే డిస్క్రైబ్ ది సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్ అని అడుగుతున్నాడు. మనకి రెండిట్లో ఏది ఇచ్చినా కూడా ఇదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇది 10 మార్క్స్ లో రాలేదు అంటే 5 మార్క్స్ లో కన్ఫర్మ్ గా రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉన్న మనం ఇచ్చిన 5 క్వశ్చన్స్ లో 10 మార్క్స్ అయినా వస్తాయి, లేదంటే 5 మార్క్స్ అయినా వస్తాయి. నెక్స్ట్ మనకి సెక్షన్ బి లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సెక్షన్ బి లో మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అవి ఎన్ని రాయాలంటే 4 క్వశ్చన్స్ రాయాలి. 4 into 5 మనకి ఎంత అంటే 20 మార్క్స్ అనేవి సెక్షన్ బి నుంచి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మనం చదివితే వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ఇది మనకి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. లేదు అంటే 2 మార్క్స్ లో ప్రైమరీ మార్కెట్ అని అడగడానికి, లేదా సెకండరీ మార్కెట్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే వాట్ ఈజ్ ఈ బ్యాంకింగ్, ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్. కొన్నిసార్లు ఫీచర్స్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ అని కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. మనకి ఎక్కువగా ఇచ్చేది అడ్వాంటేజెస్ కాబట్టి అడ్వాంటేజెస్ అనేవి ఇక్కడ తీసుకున్నాం. అలాగే ఈ క్వశ్చన్ మనకి ఏంటి అంటే 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో కూడా కొన్నిసార్లు అడగడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం 5 మార్క్స్ లోనే ఇస్తాడు ఈ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్ రాయండి అనేసి. నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ ఇన్సూరెన్స్, ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చదివితే ఒకసారి వాట్ ఆర్ ది స్పెషల్ ప్రొవిజన్స్ ఎనాక్టెడ్ బై ఏ తెలంగాణ స్టేట్ ఫర్ ది ఎంఎస్ఎంఈస్ అనేసి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ఆబ్జెక్టివ్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెజ్. ఎస్ఈజెడ్ ని మనం సెజ్ అని పిలుస్తున్నాం. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేసి చెప్తాం. అయితే మనకి ఈ సెజ్ అనేది 2 మార్క్స్ లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఓన్లీ సెజ్ అని అడుగుతాడు. కాబట్టి దానికి అక్కడ మీరు మీనింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కువ శాతం ఆబ్జెక్టివ్స్ అడుగుతున్నాడు, కొన్నిసార్లు అడ్వాంటేజెస్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఇది 5 మార్క్స్ లోనే అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే హౌ ది స్పెషల్ సపోర్ట్ ఈజ్ ఎక్స్టెండెడ్ బై ది గవర్నమెంట్ టు తెలంగాణ టు ది ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ అవుట్ స్టేట్ అనేసి అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే డిస్కస్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మనకి ఈ క్వశ్చన్ అయినా అడగొచ్చు, లేదు అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం మనకి ఇక్కడ బెనిఫిట్స్ అడుగుతున్నాడు, ఇంటర్నేషనల్ ట్రేడ్ యొక్క బెనిఫిట్ అడుగుతున్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది తీసుకున్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఎక్స్ప్లెయిన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఐఆర్డిఏ. ఐఆర్డిఏ అనేది 5 మార్క్స్ లో ఈ విధంగా అడగొచ్చు, లేదంటే 2 మార్క్స్ లో ఓన్లీ ఐఆర్డిఏ అనేసి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి సెక్షన్ 3 లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. దానికంటే ముందు సెక్షన్ 3 లో ఎన్ని రాయాలంటే 5 క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి. 5 into 2 ఎంత అంటే 10 మార్క్స్ అనేది వస్తుంది. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. సెక్షన్ 3 లో ఇచ్చేది 2 మార్క్స్ అనమాట.
కాబట్టి వాటిలో ఇంపార్టెంట్ ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే వాట్ ఈజ్ ఎండోమెంట్ పాలసీ, ఇది రిపీటెడ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ బాండెడ్ వేర్ హౌస్ అనేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ మనకి వాట్ ఈజ్ బిల్ ఆఫ్ లోడింగ్. నెక్స్ట్ వాట్ ఈజ్ బ్రిడ్జ్ లోన్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ప్లానింగ్. నెక్స్ట్ వన్ మనం చూస్తే డిఫైన్ ఎంటర్ప్రెన్యూర్. డిఫైన్ ఎంటర్ప్రెన్యూర్ అనొచ్చు, లేదంటే ఎంటర్ప్రెన్యూర్ ఎనీ 2 క్యారెక్టరిస్టిక్స్ అని అడగడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఫైర్ ఇన్సూరెన్స్ అనేసి అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అనొచ్చు, క్యాష్ క్రెడిట్ అనొచ్చు, లేదు అంటే మ్యూచువల్ ఫండ్ అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. మనం కొన్నే తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ మనకి వాట్ డూ యూ మీన్ బై బుల్ స్పెక్యులేటర్, ఈ క్వశ్చన్ కూడా మనకి ఎక్కువగానే అడుగుతున్నాడు. నెక్స్ట్ వాట్ డూ యూ మీన్ బై మల్టిపుల్ షాప్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం గెస్ట్ చేసినవి కొన్ని మాత్రం వస్తాయి, అన్ని కూడా రావు కాబట్టి. అలాగే ఇంకా మీకు కొన్ని చెప్పడం ఏంటి అంటే సెబీ అని అడగొచ్చు, తర్వాత IRDA, ఇవన్నీ కూడా 10 మార్క్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ 2 మార్క్స్ లో నేను రిపీట్ చేయలేదు, ఆల్రెడీ అక్కడ వచ్చినాయి కాబట్టి అలా కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి చూస్తే సెక్షన్ డి లో 20 మార్క్స్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ 20 మార్క్స్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పార్ట్నర్షిప్ నుంచి, పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి మనకి 20 మార్క్స్ ప్రాబ్లం అనేది ఒకటి ఇస్తాడు, ఆ ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి సెక్షన్ ఈ. సెక్షన్ ఈలో మనకి 10 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఒకటి కన్సైన్మెంట్ నుంచి, రెండోది నాన్ ట్రేడింగ్ కన్సర్న్ అంటే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కానీ, లేదు అంటే కనుక బ్యాలెన్స్ షీట్ కానీ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి రెండిట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది, అంటే ఒకటి చాయిస్ అనమాట. కాబట్టి 1 into 10 మార్క్స్ అనేవి ఈ సెక్షన్ ఈ నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్ లో మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అవి ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ ఇచ్చి 2 థియరీ క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంది. మనకి ఎన్ని రాయాలంటే 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 2 into 5 10 మార్క్స్ అనేవి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంటే ఒకటి డిప్రిసియేషన్ నుంచి అడగడానికి ఛాన్స్ అనేది ఉంది, అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ కానీ, లేదు అంటే వెయిట్ అండ్ డౌన్ వాల్యూ మెథడ్ కానీ. మీకు డిప్రిసియేషన్ సంబంధించి ప్రాబ్లమ్స్ కావాలంటే ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ మనకి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, సింగిల్ ఎంట్రీ నుంచి ఈ ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. డిప్రిసియేషన్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఈ 2 ప్రాబ్లమ్స్ తో పాటు థియరీ క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంది. ఆ థియరీ క్వశ్చన్స్ ఎక్కువ రిపీటెడ్ గా వస్తున్నవి కొన్ని తీసుకున్నాం మనం. అవి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనేసి అడుగుతాడు. 5 మార్క్స్ కాబట్టి ఓన్లీ అడ్వాంటేజెస్ అడుగుతున్నాడు. ఒకవేళ అడ్వాంటేజ్ ఇవ్వలేదు అనుకుంటే కనుక నెక్స్ట్ ఏమంటాడంటే ఎక్స్ప్లెయిన్ ది లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటాడు. అంటే అయితే అడ్వాంటేజెస్ ఇస్తాడు, లేదంటే లిమిటేషన్స్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. మనం చూస్తే ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఫర్ డిప్రిసియేషన్. ఈ డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ మనకి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. 2 మార్క్స్ లో మనకి డిప్రిసియేషన్ మీనింగ్ అని అడగడం కానీ, లేదు అనుకుంటే ఎనీ 2 కాజెస్ ఫర్ డిప్రిసియేషన్ అని అడగడానికి కానీ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. 2 అకౌంట్స్ సంబంధించి అడగచ్చు, లేదంటే ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని కానీ, ఓన్లీ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అని కానీ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇదేమైనా మనకి ఏంటంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ లో అడ్వాంటేజ్, లిమిటేషన్ చదవండి, ఒక క్వశ్చన్ అయినా రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కామర్స్ లో మనకి ఏంటంటే ప్రాబ్లమాటిక్ ఉంది, అలాగే థియరీ కూడా ఉంది. ప్రాబ్లమాటిక్ 50 మార్క్స్, థియరీ కూడా 50 మార్క్స్. ఫస్ట్ మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేది థియరీ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అనేవి ఇచ్చాం మనం. నెక్స్ట్ సెక్షన్ డి నుంచి సెక్షన్ జి వరకు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లమాటిక్, అలాగే ప్రాబ్లమాటిక్ లో ఉండే థియరీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని మనకి సెక్షన్స్ ఎక్కువలా కనబడుతున్నాయి, అలాగే ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ ప్రతి సెక్షన్ లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ అయితే ఈజీగా మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి, అలాగే పాస్ అవుతారు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.